సెప్టెంబర్ 1కి ప్రారంభం కానున్న బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ అండి. ఈసారి కూడా నాగార్జున గారును యాంకర్గా చేస్తున్నారు. మొన్ననే ప్రోమో రిలీజ్ చేశారు. దాంట్లో సేమ్ ప్రోమో, సెకండ్ ప్రోమో ఏదైతే రిలీజ్ అయిందో మళ్ళీ అదే ప్రోమో రిలీజ్ చేశారు. దాంట్లో ఏమని చెప్పారంటే సెప్టెంబర్ 1కి రిలీజ్ అవుతుందని చెప్పారు. కొంతమంది కంటెస్టెంట్ లిస్ట్స్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుందండి. వారిలో ఎవరెవరంటే ఈసారి సనా గారు వచ్చేటట్టు కన్ఫర్మ్ అయిందని తెలుస్తుంది. సనా గారు మీకు అందరికి తెలుసు కదండి. ఆవిడ తల్లి క్యారెక్టర్ రోజ్ చేస్తారు, చాలా బాగా చేస్తారు ఆవిడ. సనా గారు నిన్నే పెళ్ళాడతాలో నాగార్జున గారికి వదినగా సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారు ఆవిడ అనమాట. ఆవిడ యూట్యూబ్ ఛానల్ కూడా సనా షేక్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. తను మళ్ళీ కమెడియన్ యాదమరాజు, స్టెల్లా యాదమరాజు అని చెప్పిన ఇద్దరు చాలా ఫేమస్ యూట్యూబర్స్. యాదమరాజు జబర్దస్త్లోను శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ప్రముఖ కమెడియన్. తను నటి అంజలి పవన్, యాక్టర్ పవన్ సాయి భార్య అండి. తను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. యాంకర్ రీతు చౌదరి, తను యాంకరింగ్గా చేస్తుంది రీతు చౌదరి. తను ఈవెంట్స్లో కూడా ఉంటుంది. మనకి ఈటీవీ వాళ్ళ పండగల ఈవెంట్స్, మా టీవీ ఈవెంట్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. యాంకర్ సౌమ్యారావు, తను జబర్దస్త్లో కొన్ని రోజులు యాంకర్గా చేసిందండి సౌమ్యారావు. తను యాక్చువల్గా హీరోయిన్గా ఎంటర్ అయింది మూవీస్లో, తర్వాత యాంకర్గా మారింది. తర్వాత ఏకనాథ్ హారిక, తిను కూడా టీవీ ఆర్టిస్ట్ అండి, సీరియల్ ఆర్టిస్టు. వీళ్ళ హస్బెండ్ కూడా ఏకనాథ్, ఆయన కూడా ఆర్టిస్టే. వీళ్ళిద్దరు జంటగా వస్తారు ఈసారి, కపుల్గా అని చెప్పని అనుకుంటున్నారు. జంటగా వస్తారు, లేకపోతే తన ఒక్కతే వస్తుందో లేకపోతే అతను ఒక్కడే వస్తాడో మరి మనకు తెలియదు. సింగర్ సాకేత్, ప్రముఖ ఫేమస్ సింగర్ సాకేత్ అండి, తను కూడా వస్తున్నారు. రామాచారి గారు వాళ్ళ అబ్బాయి. వీళ్ళ వరకు కన్ఫర్మ్ అయ్యారంటండి. తర్వాత కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేము యాష్మి గౌడ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. తర్వాత యువ సామ్రాట్, మళ్ళీ హర్షసాయి తెలుసు కదండి, ఫేమస్ యూట్యూబరు. అతను అందరికీ మనీ డొనేట్ చేసి చాలా మందికి హెల్ప్ చేసి అతను చాలా ఫేమస్ అయ్యాడు. అన్ని భాషల్లో తన ఛానల్స్ యూట్యూబ్ రన్ చేస్తున్నాడు. తను అన్ని భాషల్లో ఉన్నాడు. హిందీ, తమిళ్ భాషల్లో కూడా హర్షసాయి ఓపెన్ చేశాడు. తను యూట్యూబ్ ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు. అందరికీ అవసరమైన వాళ్ళందరికీ మనీ ఇస్తూ అతను కూడా ఉన్నాడని చెప్పని అంటున్నారు. ఈసారి విష్ణుప్రియ, తను మీకు అందరికీ తెలుసు, తను మంచి ఆర్టిస్టును, మంచి డాన్సరు, ఈవెంట్స్లో పాల్గొంటూ ఉంటుంది. డీ ప్రోగ్రామ్స్ వాటిలో కూడా వచ్చింది. బంచిక్ బబ్లు, తను కూడా మంచి ఫేమస్ యూట్యూబరు, యాక్టరు. సోనియా సింగ్ మీకు తెలుసు కదండి, విలేజ్లో వినాయకుడు సినిమాలో కృష్ణ పక్కన యాక్ట్ చేసింది హీరోయిన్గా. అదే దీంట్లో కూడా హ్యాపీ డేస్ సినిమాలో కూడా ఉంటుంది. నూడిల్స్ అని పిలుస్తారు. తన జుట్టు కర్లీ హెయిర్ ఉంటుంది, దాన్ని నూడిల్స్ అని పిలుస్తారు ఆ సినిమాలో. తర్వాత బెజవాడ బేబక్క, తను కూడా ఉండొచ్చు. తర్వాత మళ్ళీ నటుడు ప్రభాకర్ అండి, టీవీ యాక్టర్ ప్రభాకర్, అదే బుల్లితెర మెగాస్టార్ అంటారు కదా, అతను కూడా ఉండొచ్చు అంటున్నారు. కిరాక్ ఆర్పి మీకు అందరూ తెలిసిన అతనే, జబర్దస్త్లో ఫేమస్ ఆర్టిస్టు. ఇంద్రనీలు మీకు తెలుసు కదా, ఇంద్రనీలు మేఘన జంట. తన ఇంద్రనీలు దీంట్లో చేశాడు, ఋతురాగాలు ఈ సీరియల్స్లో ఉన్నాడు, చక్రవాకం సీరియల్స్లో ఉన్నాడు, చాలా ఫేమస్ తను కూడా. మళ్ళీ అనిల్ గీల విలేజ్ గంగ వచ్చింది కదండి పోయినసారి, ఈసారి అనిల్ గీలా వస్తారని చెప్పని అంటున్నారు. తర్వాత బుల్లితెర నటుడు రవితేజ అండి, రవితేజ కూడా బుల్లితెర యాక్టర్ అనమాట. అతను వస్తాడంటున్నారు. మళ్ళీ సెల్వరాజు మీకు తెలుసు కదండి, చక్రవాకం వీటిల్లో విలన్ క్యారెక్టర్ వేశాడు, మొగల్ రేకుల్లో విలన్గా చేశాడు. అతను రావచ్చు అని అంటున్నారు. మళ్ళీ మోడల్ సయ్యద్ రోహన్, మోడల్ అండి, అతను సయ్యద్ రోహన్ వస్తున్నాడు అంటున్నారు. అబుల్, వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయండి. అమర్దీప్ భార్య తేజస్ని కూడా వస్తుందని అంటున్నారు. వీళ్ళ వరకు కన్ఫర్మ్ అయిందండి. తర్వాత బర్రెలక్క ఒకటి, వీళ్ళందరూ వస్తారని చెప్పని అంటున్నారు. వీటిలో ముందు వీళ్ళు కన్ఫర్మ్ అయిన వాళ్ళు మాత్రం యాదమరాజు, అంజలి పవన్, యాంకర్ రీతు చౌదరి, యాంకర్ సౌమ్యారావు, ఏకనాథ్ హారిక, సింగర్ సాకేత్, వీళ్ళ వరకు మాత్రం కన్ఫర్మ్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎవరెవరు వస్తారో ఆ టైంకి అండి. వీళ్ళందరినీ మాత్రం ఇంటర్వ్యూ తీసుకున్నారు. వేణుస్వామి ఉంటారో లేదో తెలియదండి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇష్యూస్ ఉంది కదా, యాక్చువల్గా ఆయన పేరు కూడా వినిపించింది మొన్నటి దాకా. ఈసారి మరి వేణుస్వామి ఉంటారో లేదో తెలియదు. సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. బిగ్ బాస్ ఫ్యాన్స్కి ఇది ఒక పండగే అనుకోవచ్చు.
నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే. నేను కంటిన్యూగా 8 సీజన్స్ 7 సీజన్స్ వరకు చూసాను. ఫస్ట్ సీజన్ నుంచి 7th సీజన్ దాకా చూస్తూనే ఉన్నాను. నాకు చాలా ఇష్టం బిగ్ బాస్. ఎప్పుడు లాస్ట్ సీజన్ నుంచి 24 అవర్స్ హాట్‌స్టార్‌లో చూపిస్తున్నారు. మళ్ళీ మా మ్యూజిక్లో కూడా వస్తుంది. ఈసారి ఏమో బిగ్ బాస్ బజ్కి యాక్టర్ శివాజీ, లాస్ట్ సీజన్లో వచ్చిన యాక్టర్ శివాజీ ఉంటారు యాంకర్గా అని చెప్పని అంటున్నారు, హోస్ట్గా. ఈసారి చాలా బాగుంటుంది. స్పెషల్గా అంతా అసలు ఏమీ తెలియదు. ఆ టైం ఫుల్ డబల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పని చెప్తున్నారు. ఈసారి పండగ, ఈసారి చాలా షోస్, ఈవెంట్స్ కానీ అన్నీ మొత్తం దాంట్లో జరిగే అన్ని ప్రోగ్రామ్స్ కానీ, పర్టికులర్గా గేమ్స్ కానీ అన్నీ కూడా డబల్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పని అంటున్నారు ఫ్యాన్స్కి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఎప్పటికప్పుడు మీకు బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. బిగ్ బాస్ బిగిన్ అయినప్పటి నుంచి సెప్టెంబర్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 7th వినాయక చవితి ఉంది కాబట్టి 8th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ సెప్టెంబర్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఈ ప్రోగ్రామ్ అయిపోతుందండి. మా టీవీలో అంతకుముందు వస్తున్న ప్రోగ్రామ్ అయిపోతుంది. అందుకని ఇంకా సెప్టెంబర్ 1 నుంచే స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి వినాయక చవితికి కూడా మనకి చూడొచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఓన్లీ 3% మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.